నదీ జలాల విషయంలో రాజకీయాలు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణను కోరారు. గతంలో తెలంగాణలో చాలా ప్రాజెక్టులను తానే ప్రారంభించానన్న సీఎం పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటేనని, ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలే తప్ప లేనిపోని విభేదాలు సృష్టించవద్దని చంద్రబాబు హితవు పలికారు. రెండు రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. ఈరోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే, నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్నా మీనింగ్ ఉంది? ఇట్లా పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అది నేను అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఎవరికి ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, తెలుగు జాతి ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్.